మంగ్లీ నన్ను చంపేస్తుంది. ఈ విషయం ముందు చెప్పింది అడ్వకేట్ సుబ్బారావు. అడ్వకేట్ సుబ్బారావు ఆహ్, పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన కంప్లెయింట్‌లో క్లియర్‌గా మంగ్లీ మీద ఆరోపించాడు. ఎందుకంటే కొంతమంది బాధితులు నా దగ్గరికి హేమకాంత్ రెడ్డి లాంటోళ్ళు కొంతమంది బాధితులు నా దగ్గరికొచ్చి ఇలాగా ఆహ్, రమావత్ మధు అలియాస్ మధు రాథోడు, తర్వాత ఇంకొంతమంది బాలాజీ నాయక్, తర్వాత భరత్ చౌహాను, శైలజ చౌహాను ఇలాంటి వాళ్ళు మమ్మల్ని డబ్బులు మోసం చేశారు. దాదాపు 10 కోట్ల వరకు మా దగ్గరే మోసం చేశారు. మొత్తంగా ఒక 150, 200 కోట్ల వరకు వాళ్ళు మోసం చేశారు. ఇప్పుడు ఫోన్లు తీయట్లేదు, అందుబాటులోకి రావట్లేదని సుబ్బారావు దగ్గరికి వెళ్ళారు. సో సుబ్బారావు దీన్ని పరిష్కరించడం కోసం మంగ్లీ పేరు కూడా దీంట్లో వచ్చింది. ఎందుకంటే మంగ్లీ తమ్ముడు శివ ఉన్నాడు. మంగ్లీ చిన్న చెల్లెలు, మంగ్లీకి 2 చెల్లెళ్ళు. చిన్న చెల్లెలు ని పెళ్లి చేసుకుంటాడు ఈ మధు. తర్వాత వాళ్ళకి అక్టోబర్లో నిశ్చితార్థం, ఫిబ్రవరిలో పెళ్లి అని కూడా మాకు చెప్పాడు. మీరు 5,000 మంది రావాలి నా పెళ్లికి అని కూడా చెప్పాడు అని వాళ్ళు సుబ్బారావుకి చెప్పినట్టుగా తెలుస్తుంది. సో సుబ్బారావు అందుకని మంగ్లీని కాంటాక్ట్ చేస్తే మంగ్లీ నిర్లక్ష్యంగా దాన్ని పట్టించుకోకుండా అతనికి సరిగ్గా సమాధానం ఇవ్వలేదు. దాంతో అతను వీళ్ళని మీడియా ముందుకు తీసుకొచ్చి చెప్పించాడు. దాంతో మంగ్లీ తన పేరు బయటకు వచ్చిందని చెప్పి వేణు ఉడుగులని కాంటాక్ట్ చేసింది డైరెక్టర్ని. అలాగే పూజారి నాగేశ్వరరావు అడ్వకేట్ని కాంటాక్ట్ చేసింది. సో వాళ్ళిద్దరి సమక్షంలో సుబ్బారావు కూడా ఇటు వేణుకి తెలుసు కాబట్టి, ఈయన పూజారి నాగేశ్వరరావు కూడా సీనియర్ అడ్వకేట్ కాబట్టి వాళ్ళు పిలిచినప్పుడు సుబ్బారావు బాధ్యతలు తీసుకొని వెళ్ళాడు. అక్కడ పంచాయతీ జరిగింది. సో ఈ పంచాయతీలో వాళ్ళు తేల్చింది ఏంటంటే అసలు ఆమె కూడా వచ్చింది, నాకు సంబంధం లేదండి. నీకు సంబంధం లేనప్పుడు నువ్వు మధును నాకు సంబంధం లేదనే విషయం నువ్వు మీడియాతో చెప్పు, అలాగే మధుకు నాకు సంబంధం లేదు అని చెప్పు, అలాగే మధుని పట్టుకోవడానికి నువ్వు కూడా హెల్ప్ చెయ్యి, ఎందుకంటే మధు నెంబర్ ఆమె దగ్గర ఉంది, మధుతో ఆమె కలిసింది కాబట్టి నువ్వు కూడా హెల్ప్ చెయ్యి, బాధితులు ఇంపార్టెంట్ అనేది వేణు అండ్ పూజారి చెప్పారు. ఆమె దానికి ఒప్పుకుంది. తర్వాత అది చేయకపోవడం వల్ల వేణు ఉడుగులు కానీ లేకపోతే పూజారి కానీ దీని నుంచి తప్పించుకున్నారు. ముఖ్యంగా వేణు ఉడుగుల ఇదంతా ఏదో గందరగోళంగా ఉంది, మనం ఏదైనా బాధితుల తరపున నిలబడాలి తప్ప మనకి పంచాయతీ వద్దనుకుని ఆయన పక్కకి వెళ్ళిపోయినట్టుగా అర్థమవుతుంది. సో అప్పుడు సుబ్బారావుని ఆమె బెదిరించింది అని చెప్పి, అలాగే మధు శివ కూడా బెదిరించారు, మీ హిట్ అండ్ రన్లో పోతావు నువ్వు అని చెప్పి ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్కి ఆమె సమాధానం ఇవ్వకుండా ఆమె ఏం చేయడం మొదలుపెట్టిందంటే తన ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించుకొని ఆమె పెద్ద పోలీస్ ఆఫీసర్ని, చివరికి సజ్జనాన్ని, తర్వాత డీజీపీ స్థాయిలో వెళ్ళి కలిసి ఆమె కంప్లైంట్ అంతా కూడా ఎవరి మీద అంటే సుబ్బారావు మీద, ఈ హేమకాంత్ రెడ్డి బాధితుల తరపున గట్టిగా నిలబడి మాట్లాడుతున్న వ్యక్తి. తను కూడా పర్సనల్గా 25 లక్షలు దీంట్లో పెట్టాడు. అది కాకుండా తనని నమ్మి కూడా కొంతమంది బాధితులు దీంట్లో డబ్బులు ఇచ్చారు కాబట్టి అతను ముందుకు వచ్చాడు. సో ఈమె మీద బ్లాక్మెయిల్, ఈమె మీద క్రిమినల్ ఇంటిమిడేషన్ కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. మామూలుగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారంటే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేకుండా చేయరు. సో సుబ్బారావుకి అడ్వకేట్ కాబట్టి ఆయనకి ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన ప్రైమా ఫేసి ఎవిడెన్స్ కూడా పోలీసులకి సబ్మిట్ చేశాడు. అంటే చాటింగ్ కావచ్చు, అమ్మాయికి ఫోన్ కాల్స్ కావచ్చు, అవన్నీ సబ్మిట్ చేయడం వల్ల పోలీసులు ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉందని చెప్పి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ ఆమె కంప్లైంట్లు ఇచ్చిన దాంట్లో ఆ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఆమె ఎక్కడ పెట్టినట్టుగా వార్తలు అయితే రావట్లేదు. ఆమె కూడా కంప్లైంట్ నేను కూడా చూసాను, ఆ కంప్లైంట్లో కూడా మెన్షన్ చేయాలి. మామూలుగా అయితే నేను ఆధారాలు మీకు సమర్పిస్తున్నానని మెన్షన్ చేయాలి, అది కూడా ఏమీ లేదు. ఆమె ఎంతసేపటికి నన్ను బెదిరిస్తున్నారు, సైబర్ బుల్లింగ్ చేస్తున్నారు అని చెప్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమె నుంచి తమకి ప్రాణాపాయం ఉందని హేమకాంత్ రెడ్డి నిన్న సీరియస్గా ఆరోపించాడు. చాలామంది బాధితులు ఒక ఛానల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద దాడులకు వచ్చారు. ఈ లోపల కెమెరాలు తీసుకొని అక్కడికి రిపోర్టర్లు వచ్చేసరికి వాళ్ళు పారిపోయారు. సో అంటే బాధితుల్ని ఏదో రకంగా భయపెట్టాలన్న ధోరణి ఈ మంగ్లీ అండ్ బ్యాచ్లో కనిపిస్తూ ఉంది. ఆమె చేయాల్సింది ఏంటంటే బాధితుల్ని కలవడం, బాధితుల తరపున నిలబడడం. కానీ టీవీ ఛానల్లో నేను బాధితుల తరపున పోరాడుతాను అంటుంది, కానీ బాధితుల దగ్గరికి ఇప్పటివరకు కలిసింది లేదు, పోరాడింది లేదు. తర్వాత దీంట్లో ప్రధాన అక్యూజ్డ్గా ఉన్న ఈ మధు రాథోడు అలియాస్ రమావత్ రాథోడు, తర్వాత భరత్ చౌహాను, శైలజ చౌహాను, తర్వాత బాలాజీ నాయక్,
వీళ్ళ మీద ఆమె ఏ రకమైన కంప్లైంట్లు ఇవ్వడం గానీ, ఎందుకంటే వీళ్ళు తన పేరు ఉపయోగించుకొని చేస్తున్నారు అనేది బయటకొచ్చింది కాబట్టి, తన పేరు ఉపయోగించుకొని వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. నన్ను బ్యాడ్‌గా ఇది చేస్తున్నారనేది ఆమె కంప్లెయింట్ మేజర్‌గా అది ఉండాలి. అది వదిలేసి మీడియా నా ఫోటో వాడతారు, ఇంకోటి అని చెప్తుంది. మీడియాకి ఆమె ఫోటో వాడాల్సిన అవసరం ఉంది. బాధితులు వచ్చి చెప్తున్నారు కాబట్టి మీడియా వాడుతుంది. బాధితులే ఇస్తున్నారు. ఆమె ఫోటోలు వాళ్ళతో దిగింది అవన్నీ ఇస్తున్నారు. సో, అందుకని ఇప్పుడు ఆమె పేరు వస్తేనే వాడుతున్నారు. అంతకుముందు గూడా డ్రగ్ కేసులో ఆమె పేరు వచ్చింది కాబట్టి ఆమె ముసుగేసుకొని ఎళ్తుంది కాబట్టి అది వాడారు. అదర్‌వైజ్ ఆమె మీద ఎవరి మీద గూడా మీడియా ఒక వ్యక్తి మీద లేకపోతే ఇలాగా పాపులర్ అయిన వాళ్ళ మీద కక్ష గట్టుకొని మొత్తం మీడియా అంతా గూడా చేయదు. జనరల్‌గా మీడియా పొలిటికల్‌గా డివైడ్ అయిపోయినప్పుడు ఆ పొలిటికల్ పార్టీల్లో ఉన్న వాళ్ళ మీద మీడియా ఒక సెక్షన్ మీడియా చేస్తుంది గానీ, ఇదేందంటే మొత్తం మీడియా అంతా ఆమె మీద ఎందుకు చేస్తది? ఏముంటది ఆమె మీదకి? సో, ఆమె చేయాల్సిన బోగస్ ఇది. సో, ఇప్పుడు ప్రాణభయం ఉందని చెప్తున్నారు. ఇది సీరియస్ అలిగేషను. ఆమె నన్ను చంపేస్తుందని హేమకాంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అందుకే నేను దాక్కొని తిరుగుతున్నాను అని అంటున్నాడు. ఛానల్స్‌కి కూడా వీళ్ళు రావట్లేదు. బాధితులు పిలిస్తే రావట్లేదు. వాళ్ళు ఒక ప్లేస్‌లో ఉండి అక్కడ ఎవరో వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చారు. నిజానికి వాళ్ళు పాపం ఒక పూట ఉంటామని బట్టలు కూడా తెచ్చుకోకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. వాళ్ళకి ఇక్కడెవరో హెల్ప్ చేసి వాళ్ళకి ఒక ప్లేస్ ఇచ్చి అక్కడ పెట్టారు. సో, అక్కడి నుంచే వాళ్ళు బాధితులు కూడా మాట్లాడుతున్నారు. ఛానల్స్‌కి రావడం కూడా తగ్గిచ్చేశారు వాళ్ళు. సో, అందరూ కూడా ఛానల్స్ రిపోర్టర్లంతా కూడా వాళ్ళున్న ప్లేస్‌కే వెళ్ళి చేస్తున్నారు. అంటే బాధితుల్ని బెదిరించడం అనేది ఇక్కడ క్లియర్‌గా కనబడుతుంది. బాధితుల భయం కనబడుతుంది. మామూలుగా ఇలాంటి కేసుల్లో జనరల్‌గానే బాధితులు వీక్‌గా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు పూరు లేకపోతే లోవర్ మిడిల్ క్లాసు వాళ్ళకేమీ సపోర్ట్ సిస్టమ్స్ లేవు. ఇటుపక్క వీళ్ళ దగ్గర డబ్బులుంది, ఇన్‌ఫ్లుయెన్స్ ఉంది. దీన్ని ఉపయోగించుకొని చేస్తున్నారు. ఇక్కడ పోలీసుల మీద గూడా సజ్జనార్ లాంటి వాళ్ళ మీద గూడా తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఎందుకంటే సజ్జనారు మామూలుగా అయితే ఇలాంటి ఫ్రాడ్ కేసుల మీద ఆయన పోరాటం చేస్తుంటాడు. చాలా సార్లు పాంజీ స్కీమ్స్ కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్‌లో డబ్బులు ఎలా వసూలు చేస్తున్నారు, ఆ తర్వాత ఈ గేమింగ్ యాప్స్ వీటి మీద గూడా ఆయన లాటరీ ఇవన్నీ గూడా ఆయన చేస్తున్నాడు పోరాటాలు. అలాంటి ఆయన మరి ఎందుకు ఇప్పటి వరకు మంగ్లీ వెళ్ళినప్పుడేమో నవ్వుతూ ఆమె కంప్లెయింట్ ఇస్తుంటూ ఫోటో దిగాడు. మరి ఇప్పటి వరకు ఎందుకు ఆయన బాధితులను పిలిచి మాట్లాడాలి గదా! అసలు ఏమైంది? ఎందుకు? అని బాధితుల తరపున నిలబడాలి గదా! అదేమీ ఆయన చేయట్లేదు. కానీ మంగ్లీకి మాత్రం ఫోటో దిగాడు. అలాగే డీజీపీ స్థాయిలో వాళ్ళు గూడా ఎందుకు మంగ్లీకెళ్ళి మాత్రం అపాయింట్మెంట్లు ఇస్తున్నారు? అంటే వీళ్ళు సెలబ్రిటీల వైపే నిలబడతారు. సెలబ్రిటీకి ఇష్యూలు వస్తేనే వాళ్ళు ముందుకొస్తారు అన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సజ్జనార్ లాంటోళ్ళకి ఇది ఇబ్బందికరం. ఆయన ప్రతి దాంట్లో గూడా ఆలోచించి ఏ పని చేయాలి? లేకపోతే జనంలో ఆయనకెంత మంచి పేరుందో అంత చెడ్డ పేరు రావడం గూడా పెద్ద విషయం గాదు. ఇమ్మీడియేట్‌గా వస్తది. సో, ఈ ఓల్ కేసులో చూస్తుంటే సుబ్బారావుని కూడా పోలీసులు గూడా బెదిరిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే నేనెప్పుడు చూడలేదు. ఒక అడ్వొకేట్‌కి పోలీస్ స్టేషన్‌కెళ్తే అతనికి ఈ మందు తాగినాడని డ్రంకన్ టెస్ట్ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే వాళ్ళెవరు అసలు వాళ్ళకేం సంబంధం టెస్ట్ చేశారని. ఇప్పుడు నేను ఒక బీర్ తాగి స్టేషన్‌కెళ్ళకూడదా? ఏమవుతుంది? నేను డ్రైవింగ్ చేస్తాను, ఇంకోటి చేస్తాను తప్పు. సో, ఇక్కడ క్లియర్‌గా ఏందంటే అతన్ని అరెస్ట్ చేయాలి అనేది కనపడుతుంది. అంటే అతను వీళ్ళ మీద కంప్లెయింట్ ఇవ్వగానే పోలీసుల మీద ఈమె ప్రెషర్ పెట్టినట్టు కనపడుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్‌గానే ప్రెషర్ పడుతుంది. ఎప్పుడైతే డీజీపీని కలిసిందో, సజ్జనార్‌ని కలిసిందో కింది స్థాయి పోలీసుల్లో ఒకవేళ అక్కడి నుంచి ఏమి రాకపోయినా కూడా ప్రెషర్ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. రెండోది ఈమె పోయి ఇచ్చిందంటేనే ఇన్‌ఫ్లుయెన్స్ ఉందని అర్థం. ఆ ఇన్‌ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా పనికొస్తది. సో, అందుకని ఇప్పుడు అడ్వొకేట్‌లు కూడా సీరియస్ అయ్యారు పోలీసుల మీద. ఇక్కడ పోలీసుల రోల్ కూడా ఇంపార్టెంటు. ఇది అడ్డు తిరిగి రేవంత్ రెడ్డికి కూడా ఇబ్బందికరంగా మారే పరిస్థితి కనబడుతుంది. అంటే ఒక సెలబ్రిటీలకి ఒక న్యాయం, మామూలు వాళ్ళకి ఒక న్యాయం అన్నది మనం అనేక సార్లు చూస్తుంటాం. అది ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయింది. సో, ఇక్కడ ఇంకొక విచిత్రం ఏందంటే ఆమె ట్రైబల్ కాబట్టి విక్టిమ్ కార్డ్‌ని వాడడం. సో, మళ్ళీ కొంతమంది ట్రైబల్ విద్యార్థి సంఘాలు బెదిరించడం.
నిజానికి దీంట్లో కూడా చాలా మంది ట్రైబల్స్ ఉన్నారు, దళిత్స్ ఉన్నారు. మరి ట్రైబల్స్ నిజంగానే ట్రైబల్స్ వైపు నిలబడాలనుకున్నప్పుడు బాధిత ట్రైబల్స్ వైపు, బాధిత దళితుల వైపు నిలబడాలి. అది జరగట్లేదు ఇక్కడ. సో ఈ ఓవరాల్ దీంట్లో ఇప్పుడు ప్రాణభయం ఉందని చెప్తున్నారు. సో మంగ్లీ నిజంగా బెదిరిస్తుందా? వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయా ప్రాణభయం అని చెప్పడానికి? ఇవన్నీ పోలీసులు విచారించాల్సిన అవసరం అయితే ఉంది.